జీవితమునకు అది ఒక మంచిదైతే కాదు అవమానం. అవమానం చాలా భయంకరమైనది. ఇక్కడ వాక్య భాగము రాయబడుచుంది. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తానంటున్నాడు. ఇంకా మీ అవమానానికి ఇక్కడ చూడండి, అది మనం చదువుకున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నువ్వు నొందెదవు అంటున్నాడు. ఇక్కడ అవమానాన్ని మనం సంతోషంగా స్వీకరించం మన యొక్క జీవితంలో. అవమానం అనేది చాలా బాధాకరమైనది. ఇప్పుడు చూడండి, మనం ఎవరికన్నా సలహా ఇచ్చామనుకోండి, ఆ సలహా కనుక వాళ్ళ అంగీకరించకుండా చెప్పవులే అమ్మా అని మనల్ని తీసి పాడేస్తారు అనుకోండి, కరివేపాకులాగా. మనకి ఎలాగుంటుంది అమ్మా, చాలా బాధపడతాం. ఎందుకంటే అయ్యో, నేను వాళ్ళ మంచి కోసమే ఒక సలహా ఇచ్చాను, వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. ఇక్కడ అది చాలా బాధాకరమైనది మన యొక్క జీవితం. అయినప్పటికీ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నీ అవమానానికి ప్రతిగా నేను రెట్టింపు ఘనతను ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ ఘనత చాలా ప్రాముఖ్యంగా రాయబడుతుంది. ఒకసారి చూడండి, చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన, అంటే ఆమె యొక్క జీవితంలో ఏ లోటు లేకుండా దేవుడు చేశాడు. అయినప్పటికీ ఆమె యొక్క జీవితంలో ఉన్న ఒక అవమానం ఏంటంటే, ఆమెకు